నా భార్య చనిపోయింది. బతకడు అని చెప్పిన సందర్భాలు డాక్టర్ చెప్పాడు. నాకు అన్నం పెట్టుతోరు లేక కిడ్నీలు ఖరాబ్ అయ్యి మొత్తం జల్లెడ తూటు లెక్క పడిపోయినాయి. కిడ్నీలు, లివర్ ఏం లేదు. ఆ అంత్యక్రియలు ఏర్పాటు చేయడం జరిగింది. పోతుంటే శవాన్ని చచ్చిపోయారని మా ఇంటికి ఫోన్ చేసి ఇలా సంగతి ఇక్కడ మీ బాబు చచ్చిపోయిండు, ఇక్కడనే ఉన్నాడు. నాకు చెప్తే మా అమ్మ చెప్పింది కాబట్టి నేను నిన్న నాకు సోయలేదు. అందరూ మా కుటుంబ సభ్యులు చూసుకుంటారు. లాస్ట్ ఛాన్స్. మేము అన్ని దేవుళ్ళకి నమ్ముకున్నాం అమ్మ. ఆయన బాగున్నప్పుడు ఎక్కడెక్కడ దేవుళ్ళని నమ్మినాం, కోడి పిల్లలు కోసినాం, పైసలు ఇచ్చినాం, 2-3 లక్షలు ఖర్చు పెట్టినాం. అసలు వాళ్ళు చేసిన అద్భుతం ఏంటి? ఇవాళ రేపు కడుపు పలికి చచ్చిపోతాడన్న ఇట్లా ఉండేది అన్నట్టు. వెల్కమ్ టు పీకే మీడియా. ఈ రోజు ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన తాగుడుకు బానిసై, చెడు వ్యసనాలకు బానిసై తమ ఆరోగ్యాన్ని తన చేతిలో తానే చెడగొట్టుకోవడం జరిగింది. తాగి అతని అవయవాలను చెడిపోయి సాగు బతుల మధ్యన కొట్టుమిట్టాడుతున్న తరుణంలో హాస్పిటల్కి తీసుకుపోతే డాక్టర్లు కూడా ఇతను బతికే ఛాన్స్ లేదు కాబట్టి ఇతను తీసుకెళ్ళండి అనే నేపథ్యంలో మరి ఒక అద్భుతం జరిగి ఆయన మరణ ఛాయల నుండి మరి తిరిగి సజీవ లెక్కలో ఉండడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఆ మరణం ఛాయల నుంచి ఏ విధంగా ఆయన కాపాడగలిగాడు, ఏ విధంగా ఆయన బ్రతికి ఉన్నాడు అనే విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నా అంత ఆరోగ్యం బాగున్నారు? రైట్. మీ కుటుంబ నేపథ్యాలు ఏంటి, మీరు ఏం పని చేస్తారనే విషయాలన్నీ మా ప్రేక్షకులకు ఒకసారి తెలియపరచండి. నల్లగొండ జిల్లా సందనపల్లి గ్రామం, నల్లగొండ మండలం. మరి నా పేరు ఒలికి వెంకటనారాయణ, మా తండ్రి పేరు ఒలికి పెంటయ్య, నా తల్లి పేరు లక్ష్మీకాంతమ్మ. మరి మేము మా తండ్రులకు 6 సంతానం. నా 2 అక్కలు, 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. మాది సందనపల్లి గ్రామం. అయిందా? వివాహం అయింది. ఏ సంవత్సరంలో అయింది? ఎంతమంది సంతానం? నాకు 2 కొడుకులు. మీరు ఏ వృత్తి చేసి ఇప్పుడు జీవనం కొనసాగిస్తున్నారు? ఫస్ట్ లో నేను ట్రాక్టర్ డ్రైవర్ చేసేది. డ్రైవర్ వృత్తి నాది. ట్రాక్టర్ తోలేదు. ట్రాక్టర్ తోలుకుంటే జీవన వృత్తి ఉండేది. మీ భార్య చనిపోవడం జరిగిందని తెలిసింది. అసలు ఏ విధంగా చనిపోయింది? అనారోగ్యంతోనా, ఇంకేమైనా ఇబ్బందులా ఏంటి? అసలు విషయం ఏం జరిగింది? చేసేది నేను డ్రైవర్ని కాబట్టి బాగా డ్రింక్ వేసేది. డ్రింక్ వేసేటప్పుడు నా భార్యకు అనారోగ్యం వచ్చింది. కడుపులో గర్భసంచి గడ్డ వచ్చింది. నేను తాగి పట్టించుకోపోయేది నా భార్యని. ఆ రీతిగా ఏమైందంటే నా పిల్లలు, చిన్న పిల్లలు, 2 కొడుకులు. ఆ టయాన నా భార్యకు కడుపులోనే గడ్డ ఎక్కువ అయ్యి నేను తాగుతా కాబట్టి పట్టించుకోలేక నా సూయిలో నేను తాగి ఆడ పడిపోతాను కాబట్టి నా భార్యని పట్టించుకోక నా భార్య చనిపోయింది. ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ డ్యామేజ్ అయినాయి. మరి బతకడు అని చెప్పిన సందర్భాలు డాక్టర్ చెప్పడం జరిగిందని తెలుస్తుంది. అసలు ఏమైంది? ఏ హాస్పిటల్ పోయారు మీరు? డాక్టర్లు ఎందుకు ఆ విధంగా చెప్పారు? నేను ఈ ఏజ్ లో నాకు ఇట్లా అయిపోయింది అన్నట్టు ఆలోచన ఇచ్చి నాకు ఎవరు పట్టించుకోక తాగి నా అక్కజనులు ఎవరు నన్ను దగ్గర రానిపోయేది. ఆ టయాన నాకు అన్నం పెట్టుతోరు లేక అదే ట్రాక్టర్ తోలుకుంటా వచ్చిన జీతంతో పిల్లలు ఇచ్చిపెట్టి బాగా తాగేది. వచ్చిన జీతం అంతా తాగి ఏడబడితే ఆడ పండి నాకు తిండి లేకపోతే అప్పుడు సారా తాగేది. ఎక్కువ సారా ఉండేది. ఆ సారా వల్ల 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి, లివర్ ఖరాబ్ అయ్యి, నా కడుపు మాత్రం ఇంత లావ్ అయ్యి మొత్తం కాజలుగా ఇట్లా అయిపోయినప్పుడు మరి నన్ను తీసుకుపోయి నల్లగొండ గవర్నమెంట్ హాస్పిటల్ వేసిర్రు. అక్కడ వేసినప్పుడు అక్కడ సంవత్సరం దాకా అక్కడ నవిసి డాక్టర్లు ఏం చేసిరంటే నా తల్లి ఒక్కటి చూసుకునేది. ఆమె ఏం చేసిందంటే ఇక డాక్టర్లు తీసుకుపోమంటే ఇక్కడ తీసుకుపోక ఇక ఎక్కడైనా ఎట్లయినా ఉంచడు బతకడని చెప్పినప్పుడు ఏం చేసిరంటే హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్కు నన్ను పంపించారు. అక్కడ మంచి మిషన్లు ఉంటాయి, అక్కడ పోతే నువ్వు బతకరమ్మని కోరుకున్నా అని అట్లా చెప్పేసిరు. బతకరని తెలిసి ఇక్కడి నుంచి తీసుకుపోక ఆ టైం ఉస్మానియా తీసుకుపోయారు.
అక్కడ చెక్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, ఎందుకు తీసుకొచ్చినావు అమ్మ, ఇక్కడ మొత్తం జల్లెడ తోటి లెక్క పడిపోయినాయి, కిడ్నీలు లివర్ ఏం లేదు, ఇలా తాగి ఇట్లా అయిపోయింది, ఇవాళ రేపు సస్తాడు, నువ్వు ఇంత దూరం తీసుకొచ్చినావు, ఎందుకు తీసుకొచ్చినావు అది అని అంటే, మా అమ్మ ఉండి ఇక్కడ మంచి హాస్పిటల్ అట అయ్యా, మాకు తెలియక అక్కడి నుంచి గవర్నమెంట్ నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ రాసిర్రు అని చెప్పడం జరిగింది. ఇతని అవయవాలన్నీ డ్యామేజ్ అయినాయి, ఇక బతికే అవకాశమే లేదు, ఇతని ఇంటికి తీసుకెళ్ళండి, ఇక లాభం లేదని చెప్పినప్పుడు మీ ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు నీ బంధువులు మరి ఎప్పుడైతే అతను వస్తాడో మరి చనిపోతే ఆ అంత్యక్రియలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. మరి ఇది నిజమేనా? నీవు చనిపోతామనే ఒక నమ్మకం వాళ్ళకి ఏర్పడి మరి ఇక్కడ సావు ఏర్పాటు చేయడం జరిగిందని తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? నేను చచ్చిపోయినాని ఉదయం 9 గంటలకు 10 గంటలకు డాక్టర్లు వస్తారు. అయితే వాళ్ళు ఏం చేశారని చనిపోయారని బయట ఇడిచేసారు. తీసేసి ఇక్కడ తీసుకుపోతావా మీ నల్గొండ అంటున్నావు. అప్పుడు తెలంగాణ బంద్, తెలంగాణ 50 రోజులు బస్సులు, రేపైతే బస్సులు బంద్. ఆ టైం ఏం చేసిరంటే, తీసుకుపోతావా నీ కోళ్ళు ఉండరు అని మాకు ఫోన్ చేసి తక్క చేయలేదు. అన్నదమ్ములు తాగి ఎంత చెప్పినా భార్య చచ్చిపోయి నేను బుద్ధి రాలేదు, తాగొద్దంటే బతికి ఇట్నే తాగి ఆగమైపోయింది అని మా ఊళ్ళో అక్క చెల్లెళ్ళు బావలు నా తండ్రితో సహా నన్ను ఇచ్చిపెట్టేప్పుడు నా తల్లి ఒకటి ఉంది కాబట్టి ఆమె ఏం చేసిందంటే, అక్కడ హాస్పిటల్ ఉంటే వాళ్ళు ఏం చేసి తీసి బయట వేసిరు. మా వాళ్ళు వస్తారు తీసుకుపోతుంటే ఆ శవాన్ని చచ్చిపోయారని హాస్పిటల్ నుంచి బయట వేసి ఇడిచేసారు. ఇడిచేసిన టైంన ఒక 11 దాకా చూసిరు. 11 దాకా చూసి మరి తీసుకుపోతావా లేదా కరెంట్లు వేసేస్తాం, కరెంటు మిషన్లు వేసేస్తాం, మనిషిని ఇంతసేపు ఉంటే మా డ్యూటీలు పోతాయి, మా జాబులు పోతాయి అని అక్కడ అటెండర్లు వాళ్ళందరూ వచ్చి చెప్పారు. చెప్పిన టైం మరి అక్కడ మా ఇంటికి ఫోన్ చేసి ఇట్లా సంగతి ఇక్కడ మీ బాబు చచ్చిపోయిండు, ఇక్కడనే ఉన్నాడు, మరి ఎట్లా తీసుకుపోతారు లేదా అన్నప్పుడు మేము లేదు అవి ఇంత దూరం మీ అప్పుడు ఇప్పుడు అంబులెన్స్ కావాలంటే చాలా పైసలు అయితే మాకు డబ్బులు లేదు, ప్యూరి పేదవాళ్ళని కాబట్టి ఉన్న వరకు కొంచెం ఇక్కడనే చేసేసి నాకు వాళ్ళని సందాల కక్కలు బావలు అంతా చేసి ఎంతో సాయం చేసి ఇక్కడ చేస్తే ఎంత చేసినా కాలేదు కాబట్టి ఇక వేస్ట్ అన్నట్టు, ఇంత దూరం వేసుకొచ్చి వేస్ట్, అక్కడనే కరెంట్ల మిషన్ వేసామని చెప్పేసి వద్దని చెప్పిరు అన్నట్టు. చెప్పినప్పుడు ఒక అతను మరి అక్కడ ఆటో అని ఉండి నన్ను నల్గొండ బస్సులు ఎక్కించి ఇట్లా శవాన్ని పంపిస్తున్నా అన్నప్పుడు మాకు ఇంటికాడ ఏం చేసిరంటే అందరు చుట్టాలు చెప్పుకోరు, ఎందుకంటే ఉదయం 10ంటికి తెలిసింది కదా. చెప్పేసి ఏం చేసిరంటే మొత్తం టెంట్ వేసి గడ్డేసి మాకు మొత్తం చుట్టాలు చెప్పించుకొని రెడీగా శవం వస్తుంది కాబట్టి ఇక బొంద ఒక్కటి తీయలే, కార్యక్రమం వచ్చినాక తీద్దామన్నట్టు నన్ను అట్లా పెట్టినప్పుడు తెచ్చి అక్కడి నుంచి బస్సులో తీసుకొచ్చి నల్గొండ రాగానే వాళ్ళు నన్ను భుజం మీద ఎక్కించుకపోతేప్పుడు అయితే అతను ఏం చేసిండంటే, ఏడిస్తే నేను గవర్నమెంట్ వాళ్ళు జైలు వేస్తారు, నీ కుటుంబాన్ని జైలు, శవాన్ని బస్సులో తీసుకుపోరు అని అట్లా బామ్మకు భయం చెప్పి వాళ్ళు ఇక్కడ రెడీగా ఉండి నల్గొండ బస్ స్టాండ్లో ఉండి నన్ను భుజం మీద వేసుకుపోతారు, కొంచెం కొన ఊపిరి కొట్టుకుంటుందట. అట్లా కొంచెం ఆగిపోయింది. ఇదే మిమ్మల్ని డాక్టర్ బతకడు ఛాన్స్ లేదని తీసుకుపోయినప్పుడు మీ తల్లి మీ అమ్మ మీ పక్కన ఉందన్నావు. మీ అమ్మ మరి తీసుకొస్తేందుకు మరి మామూలుగా తీసుకురావాలంటే ఇబ్బంది పడుతుంది. మరి ఇలాంటి తరుణంలో మీ అమ్మ ఏ విధంగా మిమ్మల్ని తీసుకొచ్చింది అసలు? లేదు, ఎందుకంటే నాకు అన్ని సంవత్సరం నడిచినా కాబట్టి అన్ని శివులు బట్టి ఇట్లా సొనలు గారేది అన్నట్టు. ఈ వెనక వీపు మొత్తం శివులు బట్టి సంవత్సరం కాళ్ళు ఇట్లా నిలిచిపోయినట్టుండి సోయలేదు కాబట్టి పడేసిరు కాబట్టి ఏడుస్తుంది అన్నట్టు. ఎట్లా 2 కొడుకులు ఉండే, కొడుకులన్న ముఖం చూడాలి, చిన్న పిల్లలు కానీ ముఖం చూడాలి, ఇంటికి తీసుకోవాలని ఎంతో బాధపడి ఏడుస్తూ ఉంటే అక్కడ మరి ఒక ఆటో డ్రైవర్ ఉండి చూసిండట. అక్కడ కూర్చొని చూసి, అమ్మ ఏంది ఇట్లా ఏడుస్తున్నాడు, ఇట్లా అయిపోయింది, ఇట్లా సంగతి, నా కొడుకు ఇక్కడ చనిపోయారు, మా వాళ్ళు వస్తలేరు, నాకు అందరు బలగం వస్తలేరు, కానీ ఇట్లా కరెంట్లు ఏమంటారు అంటే ఆయన ప్లాన్ చేసి ఇట్లా మధ్యాహ్నం బస్సులు నల్గొండకు పెద్ద బస్ స్టాండ్లకు వచ్చేది, హైటెక్ బస్సులో మధ్యాహ్నం ఎవరు ఉండరు అని ఆయన ప్లాన్ ఎట్లా చేసిందో దేవుని దయాల ఆయన వేసి ఏం చేసిందంటే, ఇట్లా సంగతి అమ్మ నేను బస్సులో పండబెట్టి అట్లా ఆయన తీసుకున్నట. నాకు చెప్తే మా అమ్మ చెప్పింది కాబట్టి నేను నిన్న నాకు సోయలేదు. అయితే ఆయనే తీసుకొని వెనక సీట్లలో హైటెక్ ఇట్లా పండబెట్టి తోలి అలా ఎక్కించి నల్గొండ పంపించిండు ఆయన. ఈ నేపథ్యంలో ఆ బాధను దిగమిందుకోలేక మీరు తాగుడుకు బానిసయ్యి ఇష్టం వచ్చినట్టు తాగడం వల్ల మీకు అవయవాలు చెడిపోయి ఆల్రెడీ సావు దగ్గరకు వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఒక తల్లి 2 పిల్లలని చెప్తారు, ఆ తల్లి కూడా మరణించింది. మీరు కూడా ఈ నేపథ్యంలో ఈ సావు నోట్లోకి వచ్చి సావు పరిస్థితిలో ఉన్నారు. మీరు ఈ 2 పిల్లలకు తల్లిదండ్రులు లేకుంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటది అనేది నీకు ఏమైనా ఆలోచన వచ్చిందా? ఈ పరిస్థితిని ఏ విధంగా నువ్వు అధిగమించినావు? నా భార్య చనిపోవడం వల్ల నా బతికేంది, వీళ్ళందరూ మంచిగా భర్త భార్యలు ఫంక్షన్లో పోతే ఇంత కలిసిపోతుర్రు, నా ఏజ్లో ఇట్లా అయిపోయింది అనేది పిల్లల గురించి ఆలోచించలేను. నేను గిట్ట నా భార్య చనిపోయింది, నేను గిట్ట చనిపోతే అయిపోతుంది అన్నట్టు ఇక ఇష్టం వచ్చిన తిండి లేక, టయానికి తిండి భార్య లేదు కాబట్టి తిండి లేక నేను డ్రైవర్ చేసేది. ఊళ్ళన్నా మంచిగా దున్నాలని ఇంత మందు పోసేది, చార పోసేది, 10 రూపాయలు పెడితే అర్ధ సేరు సార వచ్చేది, అదే తాగేది, వచ్చి అట్నే పండేది.
ఆ రీతిగా నేను ఫ్యామిలీ నా పిల్లలు అనేది ఏం పట్టించుకోక నాది నేనే చేసిన కష్టం నేను తాగి అంతకే ఉన్నాయి. ఇక ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసారు. అయినా నువ్వు కొద్దిగా కొన ఊపిరితోటి ఉండవు. అందరూ మా కుటుంబ సభ్యులు చూసుకుంటారు, లాస్ట్ టైంలో కనీసం నా కొడుకు మగమను చూసుకుంటారన్న ఉద్దేశంతో మీ అమ్మ ఇంటి దగ్గరకు తీసుకొచ్చింది. ఇంటి దగ్గరకు తీసుకొచ్చినా కూడా నువ్వు అట్లానే చూస్తున్నావు అని తెలిసింది. అట్లా ఎన్ని రోజులు మీరు కొమ్మలకు వెళ్ళి ఇట్లా చూసారు? హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఇట్లా వేసుకుంటే భుజం మీద కొంచెం గుండె కొట్టుకుంటుందట. అరే కొంచెం గుండె కొట్టుకుంటుందని తీసుకొచ్చి ఆటోలో పండబెట్టి పక్కకు తీసుకుపోయి బస్ స్టాండ్ నుంచి అవతలు తీసుకుపోయి ఆ గుండె మీద ఇట్లా చెవు పెట్టి చూస్తే కొంచెం కొట్టుకుంటుంది అన్నట్టు. ఆల్రెడీ చుట్టాలు వచ్చేసిరట. ఇక వచ్చినాక నిజమా కాదా అని బొంద తీసేసి రెడీగా ఉన్నారు. టెంట్ అయితే వేసిరు, గడ్డి వేసిరు, ఊరంతా తెరిచి అంత జనాలు జమ అయ్యారు. ఆ టైన గుండె కొట్టుకుంటుందని చూసి తీసుకొచ్చి నాకు ఒక చిన్న రూమ్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే నా భార్య చచ్చిపోయిన కొత్త ఇల్లు కాబట్టి చిన్న రూమ్ లో ఉండి ఆ టయాన నేను ఏం చేసినంటే నన్ను తీసుకుపోయి ఆ రూమ్లో వేసారు. ఆ గడ్డి అట్టనే ఉంది, టెంట్ అట్టనే ఉంది, చుట్టాలందరూ ఉండి కొద్దిసేపు ఉంది. ఇప్పుడు రేపు అరే పిల్లలకు చూసుకోవటానికి అట్లా ఉన్నదా ఏందన్నట్లు అట్లా ఆశపడి అలాగనే నన్ను ఒక చిన్న రూమ్లో వేసి ఉంచిన టయాన పొద్దుకులు అట్టనే ఉంది. ఆ గుండె కొట్టుకుంటూనే ఉంది. గుండె కొట్టుకున్నప్పుడు ఎట్లా పారేయాలని ఆలోచించుకొని అట్లా ఉంచిరట. అది చెప్తుంటే నాకు సోయలేదు కాబట్టి అట్లా ఉన్నదన్న. ఆ టైం మరి వాళ్ళు ఆ రోజు ఉంచిరు. శుక్రవారం నాడు వచ్చిన, శుక్రవారం నైట్ తీసుకొచ్చారు. శనివారం రోజు కొందరు దూరపోలు ఉన్నారు. ఏది ఇక మళ్ళీ పోయి ఏమొస్తాం మళ్ళీ ఈ క్షణం అప్పుడు పోతుందని ఉన్నారు. దగ్గర వెళ్ళిపోయారట. తర్వాత ఇక శనివారం గిట్ల మధ్యాహ్నం దాకా ఉండి సరే ఇప్పుడు పోనట్టుందని అందరు ఎక్కడ అక్కడ పోసి ఆ టెంట్లు తీసేసి ఆ గడ్డి తీసేసి అట్టనే ఉంచిరు. శనివారం తెల్లారితే ఆదివారం శనివారం సాయంత్రం పూట మరి మాకు అక్కడ చర్చి నడుస్తుంది. అక్కడ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ అని సంఘస్థులు ఉండరు. అక్కడ ఉండి మరి అమ్మ దగ్గరకు వచ్చిరట. అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ మరి ఇట్లా చర్చి తీసుకొస్తావా అని సంఘస్థులు హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘస్థులు తీసుకొస్తావా అంటే మేము అన్ని దేవుళ్ళకి నమ్ముకున్నాం అమ్మ. ఆయన బాగున్నప్పుడు ఎక్కడెక్కడ దేవుళ్ళని నమ్మినాం, కోడి పిల్లలు కోసినాం, పైసలు ఇచ్చినాం, 2-3 లక్షలు ఖర్చు పెట్టినాం. ఎంత పెట్టినా ఏ దేవుడు మామూలు బతికేలేదు. ఆ లాస్ట్ కు నల్గొండ నుంచి హైదరాబాద్కి వేసుకపోతే వాళ్ళే చచ్చిపోయారు అనేసి ఏదో కొసూపురు ఉంది, ఇప్పుడు తర్వాత పోతుందేమో, మాకు ఏ దేవుడు వద్దు, ఏ దేవుడు బతికేయడని మా అమ్మ అన్నదట. 3 రోజుల నుంచి కొట్టుమిట్టాడుతున్నావు. ఈ నేపథ్యంలో మీకు ఒక హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి సంబంధించిన సభ్యులు మీ దగ్గరకు రావడం జరిగిందని చెప్తున్నారు. మరి వారితోటి మరి నీకు ఎలాంటి అద్భుతం జరిగింది? అసలు వాళ్ళు రావడంతో నీకు ఏ విధంగా ఈ సావు నుంచి నువ్వు మరణం నుంచి తప్పించుకున్నావు? అసలు వాళ్ళు చేసిన అద్భుతం ఏంటి? అంటే మా అమ్మ కాడికి వచ్చిరట. అయితే అప్పటికి నాకు సంవత్సరం నుంచి తిండి లేదు, ఏం లేదు. ఏదైనా ఉంటే మూత్రం లెక్క మంచం ఇట్లా వేసి కట్ చేసి పెట్టిర్రు. ఆ టెంకె పెట్టినప్పుడు ఆ టెంకెల్ని ఏదైనా పోయేది. అయితే వాళ్ళు వచ్చి మరి ఎల్లమ్మ ఉంది, దేశరాత ఉంది, సైదమ్మ, యాదయ్య అని మా ఊర్లో చర్చికి పోతారు వాళ్ళు. అయితే మరి అప్పుడు చర్చికి పోతే వాళ్ళు వచ్చి అమ్మ ఇది ఒక్కటిసారి చూడు మమ్మల్ని, దేవుడు బతికిస్తాడు. గొప్ప దేవుడు అంటే మేము దేవుడిని నమ్ముకోలేదు కాబట్టి మరి ఏ దేవుడు నమ్మడు అన్నప్పుడు సరే చూడన్నప్పుడు వాళ్ళే ఏం చేయ మేము రామని మంచం లేచినప్పుడు వాళ్ళే ఆదివారం రోజు తీసుకుపోయి మంచం ఎక్కపోయి నడుస్తుంది కానీ చేస్తుంది కానీ కాబట్టి వాళ్ళే మరి నేను రానన్నప్పుడు సరే మేమన్నా తీసుకుపోతాం, మాకు ఛాన్స్ ఇస్తావా అన్నప్పుడు మరి వాళ్ళు నలుగురు అడిగితే సరే తీసుకోపోరు ఎట్టయితే ఇక అన్ని చూసినాం, అన్ని దేవుళ్ళు చూసినాం, అన్ని డాక్టర్ల పని అయిపోయింది, ఇప్పుడు రేపు పోతాడు, మీరు అంటారు కావాలంటారు కాబట్టి తీసుకోపోరి అని నేనైతే రానని మా అమ్మ చెప్పిందండి. చెప్పిన టైం మరి వాళ్ళు వచ్చి ఆ మంచానికి ఎత్తుకపోయి ఆ చర్చి కాడ కూర్చోబెట్టిరాడు, ఉంచినప్పుడు మరి అక్కడ నుంచి హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి, పెద్ద చర్చి నుంచి నల్గొండ నుంచి పాస్టర్ వచ్చిందట, ప్రేయర్ చేసిరట. నాకైతే తెలియదు, సోయలేదు కాబట్టి నాకు తెలియదు. చేసినాక ఒక ప్రేరాయలు ప్లస్ ఆ పాస్టర్ గారు ఉండి ప్రేరాయలు ఇచ్చి ప్రార్థన చేసి మరి ప్రేరాయలు పెట్టమ్మాయి పుండ్లకు తక్కువ అవుతుంది అని చెప్పిందని నాకు తెలిసి మనరం ఛాయల నుంచి వాళ్ళు చర్చి వాళ్ళు వచ్చి ప్రార్థన చేయగానే నీకు చేయడం జరిగింది, మంచిగా అయింది అంటున్నావు. మొదట అసలు మార్పు ఏ విధంగా వచ్చింది? ప్రార్థన చేయంగానే బాగైనావా లేకపోతే స్టెప్ బై స్టెప్ బాగుపడుకుంటూ వచ్చావా? అంటే ఉస్మానియా హాస్పిటల్లో నన్ను వచ్చిరని తెల్లారితే బస్సులు బంద్, 20,000 అంబులెన్స్కి అడుగుతారని చెప్పారు. కానీ అలాంటి స్తోమత లేదు, నాకు లేని స్థాయిలో ఇది దేవుడు తీసుకొచ్చి నేను అన్ని దేవుళ్ళ కడిగి పోయినా. నేను పుట్టుగాల నుంచి అన్ని దేవుళ్ళ కాడ తిరిగి ఉన్నా కాబట్టి నాకు ఎవ్వరు ఏం సాయం చేయలేదు. దేవుడిని నమ్ముకున్నాక నేను చూసి నా తల్లి నన్ను కాపాడి మరి ఆ మా ఊరోళ్ళు ఎప్పుడు వచ్చి ఆ 4 సంఘస్థులు వచ్చి ఎట్లా ఉంది, ఏమైందమ్మా, ఎట్లా ఉంది, ఇట్లా చేయి, ఈ ప్రార్థన ఇట్లా చేయి, నోట్లో నీళ్ళు ఒక సుక్క ప్రేరాయలు వేసి తాపు అని ఇట్లా చెప్తుంటే అట్లా ఆ రీతిగా మరి మా అమ్మ చేయడం వల్ల నా కడుపులో ఇట్లా నొప్పి ఎప్పుడంటే నాకు ఎట్టుండదంటే డాక్టర్లు
ఓలు పుల్లారావు, మన నల్గొండల ఓలు నరసింగరావు, మన ఇక్కడ కీర్తి హాస్పిటల్ పెద్ద పెద్ద డాక్టర్లు నన్ను చూసేది, వాళ్ళు చూసేది అన్నాడు. ఏది మన మాతృ డాక్టర్ వీళ్ళందరూ చూసేది నన్ను. వాళ్ళే నేను మంచిగా అయినాక ఇట్లా డాక్టర్ అమ్మ డ్రైవర్ చేసిన. అలాంటి చేసినప్పుడు వాళ్ళు ఏమైందంటే నాకు అలాంటి పరిస్థితుల్లో నాకు సోయి వచ్చి మంచిగా అయినప్పుడు నాకు దేవుని మీద విశ్వాసం పెరిగింది. ఎందుకు నేను వేసాయా నన్ను బతికించి ప్రభా, నా చిన్నపిల్లలు నేను తప్పు చేసిన తాగిన, నా భార్య పోయింది, నా భార్య చిన్నప్పుడు చనిపోయింది, నా పిల్లలు ఆగమైపోతాడని అప్పుడు నాకు బతుకు మీద విశ్వాసం పెరిగింది. కానీ ఇది కాలు చేతులు కట్టెపుల్లలు. ఇప్పుడు కొందరికి అందరికి తెలుసు, తాగిపోతాడు హాస్పిటల్లో చూస్తారు ఇంత కడుపు ఉంటుంది, కట్టెపుల్ల లెక్క ఉండేది. అయితే నాకు ఏం చెప్పిందంటే మా అమ్మకు పిలిచి, అమ్మ వచ్చిందంట. అప్పుడు వచ్చినాక అమ్మ ఈ ప్రేరాయలు ఈ సీములు గారుతున్నాయి కదా, ఈ కొబ్బరి నూనె తెప్పించుకొని ప్రేరాయలు దాన్ని ప్రార్థన చేసిండట పాస్టర్ గారు. చేసి కోడిక తీసుకొని ఇట్లా పెట్టమ్మా మంచిగా అవుతుంది అని చెప్పిండట. సరే ఇన్ని చేసినా కదా ఇది ఒక్కటిగా చేస్తా అని మా అమ్మ చేసుకుంటే మొదలు పెట్టిందట. ఆదివారం నుంచి నైట్ నుంచి పెడుతుంటే 3-4 రోజులకు ఆ సీములు అనేవి కొంచెం తగ్గినాయట. మా అమ్మకి విశ్వాసం వచ్చేసింది, అమ్మ ఇన్ని రోజులు సంది ఉన్నది సీములు అనేది తగ్గింది, స్మెల్ బాగా కంపు వచ్చేది మనిషికి, ఇట్లా స్మెల్ కారి. అలాంటి ఆయన మరి ఇట్లా మంచిగా అయిందని ఆమెకు కొంచెం ఆశ పుట్టి రోజు పోయడం, మంచిగా తూడ్చడం, తడిగుడ్డ పెట్టి తూడడం అలా మొదలు అయింది అన్నట్టు. అయినాక మళ్ళీ ఆదివారం దాకా వచ్చినాక మళ్ళా చర్చికి మళ్ళీ మా అమ్మ ఉండి మమ్మల్ని తీసుకుపోయా నా కొడుకు ఇట్లా మంచిగా అయిందని సంఘస్థులకు చెప్పిండట. చెప్పడం మళ్ళీ ఆదివారం పాస్టర్ వచ్చిండట. పాస్టర్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రేయర్ చేసి మంచిగా చేసినప్పుడు మళ్ళీ 2 ఆదివారం మంచిగా చేయి మీద నెత్తి పెట్టి ప్రార్థన చేసినప్పుడు మంచిగా అయింది. ఆ వారంలో నాకేమైంది, నా సూర్య నాకు వచ్చేసింది. 2వ ఆదివారంలో నీ మనసులను చూడడం నాకు సూర్య వచ్చేసింది. సూర్య వచ్చేసరికే ఇక చుట్టుపక్కల వారందరూ అందరు ఉండి చచ్చిపోతాడు, అరే చర్చికి పోతే మంచిగా అయింది కదమ్మా, ఈ పుండ్లన్నీ తక్కువైనా, ఇంటి పక్కన ఉంటారు కదా పల్లెటూరు మాది, పల్లెటూరు చేయబట్టి అందరూ వచ్చి చూసిపోయేది. ఏమైందంటే ఎప్పుడు ఈ కడుపు ఇంతలా ఉండి ఇవాళ రేపు కడుపు పలికి చచ్చిపోతాడన్న ఆలోచన అందరికి వచ్చేది అన్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళు ఒక 10 నెలలు 2 నెలలు ఉంచుకొని మళ్ళీ పంపించేది. మళ్ళీ వచ్చిన నైటే మళ్ళీ నొప్పి లేస్తే మళ్ళీ అంబులెన్స్ వచ్చేది. మా ఇంటికి ఎక్కడ అంబులెన్స్ మీద తీసుకుపోయేది అన్నట్టు. అట్లా అందరూ ఊరంతా చూసేది. చుట్టుపక్కల ఇక్కడ రామారం ఉంది, ఇక్కడ దండంపల్లి, పద్దూరు, ఇక్కడ అందరూ చూసేది. అందుకని నేను ట్రాక్టర్ తోలేదు కాబట్టి అందరికి ఎరికే నేను ఫలాను అన్నాడు. అట్లా నన్ను అందరు చూసి అరే ఇది ఇంట్లో ఉండి ఇట్లా అయిపోయింది అనేది అందరూ నన్ను హాస్పిటల్ తీసుకొస్తుంటే చూసి నన్ను అట్లా చచ్చిపోతారన్న టైంన ఇట్లా నాకు సోయి వచ్చి నేను చూసినప్పుడు మా అమ్మకి ఇంకింత విశ్వాసం పెరిగింది. అయ్యా దేవుడు ఇట్లా చెప్తుండి ఇట్లా చర్చి తీసుకుపోయారా నీకు మంచిగా ఏంటంటే అప్పుడు నాకు ఇంత నేను చూస్తున్నా అని అప్పుడు దేవుని మీద యేసు ప్రభు తీసుకపోతే ఇట్లా అయింది అన్నప్పుడు అప్పుడు దేవుని మీద నాకు నమ్మకం వచ్చేసి స్థితుల నుంచి లాస్ట్ చావు బతుకుల నుంచి కొట్టుమిట్టాడే సమయం నుంచి తిరిగి నువ్వు బతికినవు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక ఉన్నత స్థానంలో ఉన్నావని తెలుస్తుంది. అయితే ఈ గ్రామస్తులు ఏదైతే నేను పాత జీవితాన్ని చూశారో ఆ గ్రామస్తులు కానీ బంధువులు కానీ ఇప్పుడు చూసినప్పుడు వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నాకు ఇంతలా కడుపు ఉన్నప్పుడు ఫస్ట్ ఏమైందంటే నేను కొంచెం మంచిగా అయినప్పుడు నల్లగొండలో విడుదల మీటింగ్ అని జరుగుతుంది. ఏది ఆ పెద్ద పాస్టర్ వచ్చి నల్లగొండలో విడుదల మీటింగ్ అని చేసినప్పుడు అప్పుడు నాకు ఏమైందంటే నన్ను తీసుకొచ్చారు. అప్పుడు సోయిస్తుంది మంచి కూర్చోలేదు కానీ చలి పెట్టేది, పండుకొని ఉండేది. వాళ్ళు మా అమ్మ నుండి ఇట్లా విడుదల మీటింగ్ జరుగుతుంది పంపించరాదు తీసుకుపోతామంటే నాకు ఆడ పైసలు లేవమ్మా మీ ఇష్టం ఉండి తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక పెద్ద ఆటో అప్పి బండి అనేది మాట్లాడుకొని నన్ను మధ్య సీట్లో పండబెట్టుకొని తీసుకొని వచ్చి ఇక్కడ మన సువార్త నిలయం అని అక్కడ మీటింగ్ జరిగేది. ఫస్ట్ వేస్తారు 3వ వేస్తారు నెలలో జరుగుతుంది విడుదల మీటింగ్ అని. అక్కడ తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేసి అంతా అయిపోయినాక బాగాలేని ఎవరు ఉంటే అక్కడ తీసుకురన్నప్పుడు నన్ను ఇట్లే కుర్జీ ఇట్లే ఉంటుంది, కుర్జీలో కూర్చుంటే ఇట్లా ఉండేది అన్నట్టు. నేను కడుపు ఇట్లా ఉండేది కాబట్టి నాకు ఇట్లా కూర్చునేది. 4 పట్టుకపోయి పాస్టర్ కాడికి తీసుకుపోయి నన్ను అక్కడ పెట్టినప్పుడు పెద్ద పాస్టర్ గారు డేవిడ్ పాస్టర్ గారు అని ఉంటాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే ఇట్లా కిడ్నీలు ఖరాబ్ అయ్యి ఇట్లా నవిసిండ్రు అని చెప్పినప్పుడు ఆ పెద్ద పాస్టర్ గారు నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసినప్పుడు మొత్తం నాలో ఉన్నది ఏదో అంతా తిరిగి వెళ్ళిపోయినట్టు ఏదో అయిపోయి ప్రార్థన చేసినప్పుడు మంచిగా కొంచెం నాకు ఏదో నా మించి బరువు తెగిపోయినట్టు ఏదో అయిపోయి నాకు ఫ్రీ అయిపోయిన తర్వాత ఏమైంది, అక్కడ అన్నాలు పెడతారు భోజనాలు. నేను సంవత్సరం నుంచి అన్నం అనేది ఛాయ్ తాగను. నేను మా అమ్మ ఛాయ్ పోస్తాను 7 గంటలకు లేచి అన్న తాగపోయేది. అలాంటి టైంన ఇక నాకు ఆకలి అవుతుంది. వాళ్ళేం ప్రేయర్ చేయించుకుంటానికి వాళ్ళు నన్ను ప్రేయర్ చేయించి పక్కకు పెట్టిపోయారు. ఇక నాకు ప్రేయర్ చేయించి నాకు ఆకలి అవుతుంది బాగా.
బాగా ఆకలి అవుతుంటే వాళ్ళని పిలిచిన అక్క నాకు ఆకలి అవుతుంది అంటే వీళ్ళు భయపడ్డారు. ఎందుకు ఇట్లా ఆకలి అవుతుంది అంటుండేంది, ఏమైనా అయితే అయింది, తింటే ఇన్ని రోజులు తినడా అన్నట్టు వాళ్ళు భయపడి, అంటే లేదక్క ఏదన్నా కానీ నాకు వాళ్ళు ఆకలి అయితే తట్టుకునేంత శక్తి లేకపోయింది. ఎప్పుడైతే పాస్టర్ గారు ప్రార్థన చేసి అప్పుడు ఆ రోజు టమాటా పచ్చడి ఇంత అన్నం పెట్టిస్తే అన్నం తిన్నాక సరిపోకుండా మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఇంక ఆకలి అవుతుంది అక్క అంటే భయానికి ఏదన్నా కానీ నేను చస్తున్నైతే చచ్చేదే అందరికి తెలుసు, మీ మీదకి ఏమి రాదు, నేను ఎట్లన్నా కానీ లాస్ట్ ఇదేనేమో నా తిండి, అందుకని ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చారు, ఈ రోజు లాస్ట్ తిని నేను చచ్చిపోతాను, నాకు ఇంత పెట్టిదని మళ్ళీ బతిలాడితే అప్పుడు అన్నం మళ్ళీ తెచ్చి ఇంత కల్పించిస్తే అది తిన్నా, నీళ్ళు ఆయన పోయి పండుకున్నా, ఆటోలో పండుకున్నా, వాళ్ళు ప్రేయర్ చేసుకొని అన్నం తిని నిమ్మలంగా వచ్చారు. పోతప్పుడు కప్పుకొని చెద్దలు కప్పుకొని పోయినాన్ని అన్నం తిన్న అర్ధ గంటకు నాకు శక్తి వచ్చి మంచి కూర్చుని చెద్దలు కప్పుకొని కూర్చొని వచ్చినాక తెల్లారి తీసుకొచ్చారు. అది అందరు 12 నైట్ 1 అయింది, తీసుకొచ్చి నా రూమ్లో పండబెట్టిపోయినాక నా తెల్లారి అట్లా 4 గంటలకు ఇక నాకు ఏదో ఒక్క తెల్ల రూపం, మా ఆయన తెల్ల రూపం వచ్చి నాకు ఇక నువ్వు ఎన్ని రోజులు పంతావు చాలా పైన వరకు అని లేపిపోయినట్టు వచ్చి ఎప్పుడైనా ఇట్లా మా అమ్మ లేపితే ఇట్లా గోడ కానీ ఇట్లా బంతోని ఇట్లా మొత్తం ఇట్లా అలిగిపోయినాను. మా అమ్మ 7 గంటలకు వచ్చి ఇక మూత్రం ఉంటుంది కదా కింద మూత్రం మరి తీస్తానికి వచ్చి చూసింది. ఫస్ట్ రాగానే ఏం చూడలేదు, రోజు అలవాటు ఇట్లా ఉంటారు, ఇట్లా ఉన్నవేంద్రా అని ఇట్లా అంగి లేపి ఇట్లా చూస్తే ఇంతలా ఉన్న కడుపు ఏమైందంటే మొత్తం అతకపోయి సూదేసి అతలికి దిగుతా అతకపోయింది. ఇక మా అమ్మ సంతోషంతో ఏమవుతుందంటే ఏడుస్తుంది, నా కొడుకు కడుపు పోయింది అన్నప్పుడు ఇక మా ఏడుస్తుంటే అందరు చుట్టుపక్కల వాళ్ళు ఊకిసలుతారు పొద్దుగాల, అరే ఇవాళ అయిపోయింది దీని పాతం, ఇది చచ్చిపోయినట్టుంది, కడుపు పలిగి చచ్చిపోయినని ఇక అందరు వచ్చి చూడడం మొదలుపెట్టింది. ఆ రోజు దేవుడు నాకు గొప్ప అద్భుత కార్యం చేసిండు. గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని సాగు బతుకుల పోరాడి సజీవులు ఈ రోజు నువ్వు బతుకున్నావని నీకు విశ్వాసం వచ్చింది, ఈ రోజు బతికే ఉన్న మా మధ్యన మాట్లాడుతున్నావు కూడా. అయినా ఈ సందర్భంలో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని మరి మీరు జీవితంలో స్థిరపడ్డ తర్వాత మరి నీ పిల్లల పెళ్లిళ్ళు చేశారు, వాళ్ళు ఏం చదువుతారు, వాళ్ళు ఆ జీవితంలో స్థిరపడ్డారా? నా పెద్ద కొడుకు నేను కొన్ని రోజులు చర్చిలో ఉన్నా, నాకెవరు చూడలేదు, మంచిగా అయినాక ఎవరు పట్టించుకోనప్పుడు నేను మా ఇంటికి మా చర్చికి పాస్టర్ వస్తే మా సంఘాసులు ఉండి అన్న ఈయన డ్రైవింగ్ చేస్తాడు, ఈయనకు అంత పట్టించుకుంటారు ఎవరు ఇప్పటికిట పట్టించుకుంటలేరు, మంచిగా ఉండు మరి చర్చికి తీసుకుపోయి ఉంచుకోరన్నా అంటే అప్పుడు నడవరాదు నాకు, అప్పుడప్పుడే లేస్తున్నా సైకిల్ కట్టె పట్టుకొని నడిచేది. ఆ టైమున మరి తెలంగాణ దేశరథ అని మాకు అతను ఉండి ఇట్లా తీసుకుపోయి నన్ను బండి మీద తీసుకుపోయి నన్ను చర్చిలో చెప్పి కాపరికి చెప్పి అక్కడ వేసినప్పుడు మరి చర్చిలో అందరు నన్ను చూసుకొని మంచిగా నా కాడికి తెచ్చి, నడవరాదు కాబట్టి నా కాడికి అన్ని తెచ్చి హౌస్ చర్చి రామ్నగర్లో ఉంటుంది, పెద్ద చర్చి ఉంటుంది, అక్కడ మరి అందరూ నాసుండోళ్ళు ఎంతో మందిని అక్కడ ఏమవుతుంది నాసుండోళ్ళు ఎంతో మందిని అనాథలని, తల్లిదండ్రులు లేని పిల్లలని, బాలేని వారిని, కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, ముసలమ్మ వాళ్ళని అందరినీ వాళ్ళు సాస్తారు. వాళ్ళు అలాంటి నన్ను గిట్ట తీసుకుపోయి వేసినప్పుడు నన్ను సాదిరు, ఇప్పటికి సాత్తురు, అటెండ్ నడుస్తుంది హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో నల్గొండలో. అలాంటిది టైమున మరి అక్కడ నన్ను తీసుకుపోయి అక్కడ వేసినప్పుడు వాళ్ళన్నీ చూసుకొని నేను అడిగి పోయినప్పుడు అక్కడ ఫస్ట్ నన్ను బాప్టిజం తీసుకున్నప్పుడు నా నల్గొండ మెయిన్ బాప్టిజం తీసుకుంటాను నన్ను దోలు వచ్చినప్పుడు అక్కడ పరిచర్య చేస్తారు, చిన్న పిల్లలు పరిచర్య చేసేటప్పుడు మా కేరల్స్ అని నడుస్తుంది. కేరల్స్ నడిచినప్పుడు మా ఇంటికి వచ్చి అప్పటిదాకా కట్టె పట్టుకొని నేను చేయాలి, దేవుని కోసం పని చేయాలని చేసి నేను లాస్ట్కు ఆ కట్టె తీసేసి నేను నడుచుకుంటూ పోయినప్పుడు నాకు బాప్టిజం ఇచ్చిన పాస్టర్ అమ్మ ఆ పిల్లలందరూ కలిసి నన్నే వచ్చి అడుగుతారు, ఇంతలా కడుపు నాయన చచ్చిపోయారు అని నన్నే అడిగినప్పుడు నేను పరిచయం ఇంతలా కడుపు నాయన ఇంకోళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు చచ్చిపోయారు అంటారు. అంటే అంకప్పుడు వచ్చిరు కదా చర్చిలో బాప్టిజం తీసుకోరు అని చెప్పినప్పుడు ఆయన నేనే ఆ కడుపు నాయన నేనే దేవుడు నన్ను స్వస్థపరిచిండు అంటే అమ్మ ఇంత మంచిగా ఆయన ఆ పిల్లలకి గుర్తుపట్టలే, పాస్టర్ నాకు బాప్టిజం క్లాస్ చెప్పి బాప్టిజం ఇచ్చిన వాళ్ళకి గుర్తుపట్టకుండా దేవుడు నన్ను అట్ట రిస్క్గా బతికించి ఎంఎల్ రోడ్లో ఉంటుంది. అక్కడ నేను 6 నెలలు ఉన్నప్పుడు నాకు బట్టలు లేవు, ఇంతలా అంగి మీదనే పోయినా నేను, అప్పుడు అంతలా అంగి మీదనే అదే డ్రెస్సుల మీద పోయినప్పుడు మరి క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు మరి ఇద్దరు కాపర్లు నన్ను తీసుకుపోయి మంచి 3 జతల ప్యాంట్లు 3 జతల అంగిలు తీసుకొని నన్ను కారు ఎక్కించుకొని పోయి కుట్టించుకో అన్నారు. కుట్టించుకో అని అంటే నాకాడ పైసలు లేవు, నేను ఎట్లా చేయాలని నేను భయపడ్డా. అన్న నాకు వద్దు అయ్యగారు అంటే ఏం లేదు మేమే ఇస్తాం, నీకు నచ్చిన కాడ కుట్టించుకో అని నన్ను ఆ రోజు బట్టలు తీసుకొని, ఆ రోజు నాకు బట్టలు లేదు, తిండి స్థితి లేదు, అంత ఘోరంగా ఉన్నప్పుడు మరి హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో బట్టలు ఇచ్చి నన్ను 6 నెలలు ఉంచుకున్నారు. అలా మంచిగా అయిందాక అక్కడనే ఉంచుకున్నారు. ఇప్పుడు చివరిగా నీకు ఒకటి ఏంటంటే, గతంలో పరిస్థితులు ఎదుర్కొని అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నావు,
అప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఏ విధంగా పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆడ తాగితే ఆడ పడుతుంది. నా భార్య ఉన్నప్పుడు తీసుకొచ్చుకునేది, ఇంట్లో పెట్టేది. చిన్న చిన్న పిల్లలు గుంజుకొచ్చుకొని ఎత్తుకొని నిమాసరం ఊరోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొచ్చుకొని నన్ను ఇంట్లో తోలుకునేది. ఆడ తాగితే ఊళ్ళో ఆడ పడితే ఆడ బురదల్లా పెంటల్లా ఇక తాగిన వాళ్ళు ఎట్లా ఉంటారు అట్లా ఉండేది అన్నట్టు. డ్యూటీకి పోయి వాళ్ళ కాడ నా జీతం వస్తుంది పైలు ఏమంటే ఇచ్చి తీసుకొచ్చుకొని తాగి వచ్చి మీ ఆయన ఇక్కడ బండి అంటే తీసుకొచ్చుకునే పరిస్థితి ఉండే. నాకు ఇల్లు లేదు, ఏం లేకుండా. మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత డ్రైవర్ చేసుకుంటా దేవుడు అంచెలంచెలకు ఎదిగించి నాకు ఇద్దరు కొడుకులకు మొన్న డిసెంబర్ 7వ తారీఖు నా పెద్ద కొడుకు పెళ్లి చేసిన. నా కొడుకు ఏంటంటే వీల్టెక్ దాంట్లో కంప్యూటరు క్యాషియర్గా పనిచేస్తాడు. పెద్ద కొడుకు పెళ్లి చేసిన. ఇప్పుడు నా చిన్న కొడుకు ఉన్నాడు. నా చిన్న కొడుకు ఇట్లా మొన్న నుంచి చర్చిలో ఉంచిన, దీనికాడ దేవుడు ఉండాలని చర్చిలో ఉంచిన. ఇప్పుడు నేను ఎట్లా, నాకు ఏం లేని స్థితిలో ఫస్ట్ నాకు దేవుడు చిన్న స్కూటీ ఇచ్చిండు. చిన్న స్కూటీ నుంచి బైక్ ఇచ్చిండు. బైక్ తర్వాత ప్రభువా మరి నేను వేరే కాడ పని చేస్తే చర్చికి లాగలేకపోతున్నప్పుడు ఆటో ఇచ్చిండు. ఆటో తర్వాత మళ్ళీ డ్రైవింగ్ చేసుకుంటూ అదే నేను ఏ హాస్పిటల్లో అయితే నేను చచ్చిపోతారని నాకు సర్టిఫికేట్ ఇచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ జిల్లాలో పెద్ద హాస్పిటల్లో అదే మేడం కాడ నేను డ్రైవర్ చేస్తుంటే ఒకసారి గుర్తుపట్టి నన్ను, అరే బాబు నిన్ను అన్న చూసినాను అంటే, సార్ మీ పేషెంట్ నేను నవ్విండ్రు. అరే నువ్వు బతికినావురా, నువ్వు చచ్చిపోయినావు అంటే, లేదు సార్ నేను బతికిన, దేవుడు యేసయ్య నన్ను బతికించిండు, యేసు ప్రభువు నమ్ముకున్నాక నేను బతికి ఈ రోజు ఇలా చేస్తున్నా. డ్యూటీ చేసి 8,000 జీతం ఎవరికి వేయాలి, అప్పుడు 6,000 జీతం, అప్పుడు నాకు 8,000 జీతం ఇచ్చారు నా డ్రైవింగ్ చూసి. అట్లా నేను ఆ డాక్టర్ల పరిచయం అయితే ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు కట్టుకున్న, దేవుడు నాకు మంచి ఇల్లు ఇచ్చిండు. ఓ ఇల్లు గిట్లా చూపించమంటే చూపిస్తా మీకు, ఎందుకంటే నాకు అలా ఉన్నది. ఎందుకంటే చెప్పుడు అది కాదు, దేవుడు చేసిన అద్భుతాలు చెప్పుకోవడం మంచిది కాబట్టి. ఇగో నా ఇల్లు, ఇగో మొన్ననే పెళ్లి చేసిన నా కొడుకు మంచిగా వేసి చేసిన నా ఇల్లు ఇది. ఇగో ఇది నా కారు ఇచ్చిండు దేవుడు. మరి కారు ఇచ్చి పెద్ద ఇల్లు ఇచ్చి ఇగో ఈరోజు బట్టలు లేని స్థితిలో నా చర్చిలో మరి నా కాపర్లు బట్టలు ఇచ్చినప్పుడు ఈరోజు ఈ స్థితిలో ఉండి ఇల్లు కారు ఇచ్చి అన్ని నేను ఎంతో నా యేసయ్యని నమ్ముకున్న తర్వాత నన్ను ఎంతగానో దీవించి మరి దేవుని కొరకు బతుకున్నా. దేవుని చర్చిలో ఎంతగానో ప్రయాసపడి నేను కాపర్లు ఎక్కడికైనా పోవాలంటే సాక్ష్యం ఇట్లా ఊరూరు చెప్పుకుంటూ వస్తున్నా. నేను తాగుబోతు, నా అంత తాగుబోతు, కిడ్నీ లివర్ ఖరాబ్ అయ్యి నేను చచ్చిపోతావని దేవుడు బతికిచ్చింది. కాబట్టి నాలాంటి తాగుబోతు వాళ్ళు ఎంతమంది ఉన్నా మారాలి. ఎందుకంటే నా ఊరు సందనపల్లి గ్రామం, నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, సందనపల్లి గ్రామం. ఉదయ సముద్రం అనేది మా ఊరు ఉంటుంది. అక్కడికి వచ్చి ఎవరినైనా చుట్టుపక్కల 4 ఊళ్ళలో, ఎందుకంటే నేను 20 ఏళ్ళ ట్రాక్టర్ డ్రైవర్ చేసి తాగి నేను ఎంతగానో చెడిపోయి ఈరోజు దేవుని యేసు ప్రభుని నమ్ముకున్నాక ఈరోజు కారు ఇల్లు అంటే దేవుని నమ్ముకుంటూ వస్తాను. ప్రయాసం నేను ఆయనకు మొత్తం ఇచ్చేసుకున్నాను. ఎందుకంటే నన్ను బతికిచ్చిన దేవునికే రుణపడి ఉంటానని దేవుని కొరకే బతుకున్నా, దేవుని గురించి ఉంటున్నాను. దేవుడు నన్ను ఒక సావు మధ్యలో నన్ను కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో కేవలం క్రీస్తు ద్వారానే నేను ఈరోజు ఇక్కడ మీలో ఓ బ్రతికున్న సజీవ లెక్కలో ఉన్నాననే నమ్మకం అయితే నీకు ఏర్పడింది. మరి ఇంత నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు మరి మీరు మిగతా వాళ్ళు ఎంతో మంది ఇప్పుడు సమాజంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని అనేక ప్రాబ్లంలు ఎదుర్కొంటూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సందర్భంలో వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? నేను అన్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను ఇప్పుడు వచ్చి 12 సంవత్సరాలు నేను వచ్చి, అంతకుముందు మొత్తం అన్ని దేవుళ్ళ కాడ తిరిగిన. ఎక్కడెక్కడ నాకు బాగాలేనప్పుడు నా తల్లిదండ్రులు పానగల్లా ఎంతో మంది దేవుళ్ళ కాడ ఒక నల్ల కోడి అని అదని ఇదని ఎంతో నేను చేసిన. ఎందుకంటే చేస్తున్నా కాబట్టి వేరే అనుకోవద్దండి. నేను అన్ని పానగాళ్ళ కాడ ఎన్నో వేలు రోజు ఒక్క నైట్ ఉంటే అదే ఇంతలా కడుపు వేసుకొని ఒక డయర్ మీద కుసబెట్టి ఒక విగ్రహాన్ని పట్టుకొని ఉందామంటే నా స్థితి చలికి గడగడగడ వణుక్కుంటా. అలాంటి స్థితిలో ఎన్నో నేను వచ్చిన. డైరెక్ట్ దేవుడిని ఏమి నమ్ముకోలేదు నేను. అట్లా అలాంటి స్థితిలో వచ్చినా కాబట్టి నేను దేవునికి ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నానో ఆ నమ్ముకున్న తర్వాత ఈ రీతిగా ఉన్నా కాబట్టి నేను తాగుబోతుగా ఉన్నప్పుడు ఎంతో మంది నా దోస్తులు చెప్పారు, అది మారరా అంటే 2 రోజులు మారి మళ్ళీ ఎమ్మటే అదే స్థితిలో ఉండండి. నేను ఇప్పుడు 11 సంవత్సరాలు ఎప్పుడైతే దేవుని నమ్ముకొని బాప్టిజం తీసుకున్నానో ఇప్పుడు నాక జిల్లాలో పెద్ద బలగం మాది. అలాంటి బలగంలో అందరికీ ఎరికాళ్ళు. ఇప్పుడు నేను ఎక్కడ పోను, ఎక్కడ తినను, ఏం చేయను, ఈ దేవుని కొరకే జీవించాలని నేను ఆశపడి ఈ రోజు మరి ఇంత రీతిగా ఉంటున్నాను. దేవుడు తాగుబోతు నుంచి నేను వ్యసనాలు చాలా వ్యసనాలు చేసిన, మర్చిపోయాను. వ్యసనాలలో ఉండి తాగుల్లో ఉండి ఎంతో వికారంగా బతికిన వాడిని ఈ రోజు నన్ను దేవుడు యేసు ప్రభు నన్ను ఇంతగాని కాపాడుకొని నా తల్లి
క్యాన్సర్లో ఉండేది. నా తల్లి క్యాన్సర్ ఉన్నప్పుడు 34 కరెంట్లు పెట్టిర్రు. 34 కరెంట్లు చిన్నవి, 14 కరెంట్లు పెద్ద కరెంట్లు పెట్టినప్పుడు ఎక్కడ హైదరాబాద్ నాంపల్లి ఎంఎన్జీ హాస్పిటల్ అని ఉంటుంది. అక్కడ పోయినప్పుడు అమ్మా మరి నిన్ను నక్కజల్లని నలుగురు అన్నారుగా, నువ్వు ఆ దేవుని నమ్ముకుంటే ఓ తమ్ముడు ఏం తింటలేరు చేస్తలేరు, నువ్వు వద్దు, మేము దేవుళ్ళ కాడికి పోవాలి, నువ్వు రావాలి, ముందు ఉండాలంటే ఒకటే చెప్పిన, అమ్మ నువ్వు బతుకుంటేనే ఏదైనా చేస్తావు, నన్ను బతికించిన యేసు ప్రభు నిన్ను బతికిస్తాడు, నువ్వు రా, అది నల్గొండకు రా, ఉదాపేట చర్చికి రా, అక్కడ మంచిగా బాప్టిజం తీసుకుందాం అని అన్నప్పుడు మరి నా తల్లి నా మాట విని ఇప్పుడు 8 సంవత్సరాలు క్యాన్సర్ నుంచి ఒక్క నెట్టి ఎంటిక ఊడలేదు. ఫోటో గిట్లుంది మా అమ్మది, చూపిస్తా. ఎందుకంటే నాకాడనే ఉంటుంది ఒక్క ఫోటో. ఇంతవరకు 8 సంవత్సరాలండి మా అమ్మ ఎంత జీవితంగా ఉందంటే దేవుడు అంత గొప్పగా దీవించి ఆశీర్వదించిండు. ఇగో మా అమ్మ 8 సంవత్సరాలు క్యాన్సర్ సర్టిఫికెట్లు ఉన్నాయి. 8 సంవత్సరాల సంది ఇంత నెత్తి ఎంటిక ఊడలేదు, ఇప్పుడు ఇంత మంచిగా ఉంది. అసలు క్యాన్సర్ నా అమ్మతోటి హాస్పిటల్ ఉన్న వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. అలాంటి టైంలో మరి యేసుప్రభు దేవుడు నన్ను బతికి, నా తాగుబోతు నుంచి, క్యాన్సర్ కిడ్నీలు లివర్లు ఖరాబ్ అయ్యే నుంచి నన్ను బతికించి, నా తల్లి క్యాన్సర్ నుంచి నా తల్లిని బతికించి మరి నన్ను ఈ రీతిగా ఉంచిందంటే యేసుప్రభు గొప్ప దేవుడు. వచ్చి నీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి నీ వివరాలు అసలు ఏం జరిగిందనేది మా ప్రేక్షకులకు మీరు పూస కుట్టినట్టుగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ముందుకు కూడా నువ్వు ఇంకా అభివృద్ధి చెంది ఇంకా మంచిగా ఉండాలని మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ ఛానల్ మరి నన్ను ఈ రోజుగా తాగుబోతు నుంచి మరి నా ద్వారా ఎంతో మంది మారాలని నన్ను ఎన్నుకొని మీరు నా సాక్ష్యం తీసుకున్నందుకు ఈ ఛానల్కి థ్యాంక్స్ అండి. మీకు థ్యాంక్స్ అండి. ఒక మరణ ఛాయల నుంచి బయటకు వచ్చి నేను ఈరోజు ఈ బతికి ఉన్నానంటే దేవుడి చదివే క్రీస్తు ద్వారానే, కేవలం క్రీస్తు ద్వారానే ఈ రోజు ఇంత సజీవ లెక్కలో ఉండి అభివృద్ధిలో ఉన్నానని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ మరి ఈయన మరి ముందు ఇంకా అభివృద్ధి చెంది అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ మరి మరొక ఎపిసోడ్లో మరొకరితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.